కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్స్ నందు ప్రభాస్ వేరయ్య అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అద్దరిపోయే హిట్ పడినా ఉలుకు పలుకు లేకుండా ఉండటం ప్రభాస్ కే చెల్లిద్ది. కలెక్షన్స్ గుమ్మరిస్తున్నా పట్టించుకోడు. బ్లాక్ బస్టర్ తర్వాత కనిపించని హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభాస్ ఒక్కరే. ప్రమోషన్స్ కి సెలబ్రేషన్స్ కి ఎందుకు దూరంగా ఉంటున్నాడు ప్రభాస్? ప్రభాస్ సినిమాలకు ప్రమోషన్స్ తక్కువ, కలెక్షన్స్ ఎక్కువ. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నా హీరో ప్రమోషన్స్ లో కనిపించడు. సినిమా హిట్ అయినా మోహన్ చూపించడు. ఇలాంటి హీరో ప్రభాస్ తప్ప మరొకరు కనిపించరు. ప్రమోషన్ లేకుండా హిట్ అయిన సినిమా సలార్. రిలీజ్ కి ముందు రాజమౌళి ఇంటర్వ్యూ, తర్వాత శృతి హాసన్ ఇంటర్వ్యూ తప్ప ఒక్క ఈవెంట్ జరగలేదు. సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం ఒక్కటే చేయలేదు. రాజమౌళి తన సినిమాలకు చేసిన విధంగా సలార్ కి ప్రమోషన్ చేస్తే వసూళ్లు మరింత పెరిగేవన్న ఫీలింగ్ డార్లింగ్ ఫ్యాన్స్ లో ఉంది. మొత్తానికి డార్లింగ్ 6 ఏళ్ల తర్వాత సక్సెస్ చూశాడు. బాహుబలి 2 తర్వాత నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్ కాగా సలార్ ఆదుకుంది. సినిమా వరల్డ్ వైడ్ గా 700 కోట్ల గ్రాస్ తో బ్రేక్ ఈవెన్ అయింది. ఫ్యాన్స్ సమక్షంలో సెలబ్రేషన్స్ జరుగుతాయనుకుంటే చిత్ర యూనిట్ మాత్రం పార్టీ చేసుకున్నారు. సలార్ హిట్ తర్వాత ప్రభాస్ హోంబలే ఫిల్మ్స్ ఇచ్చిన పార్టీలో అయినా కనబడ్డాడు. కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ ఇండియాలోనే లేరు అని తెలిసింది. ప్రెజెంట్ యూరప్ లో ఉన్నారని టాక్. దేశవ్యాప్తంగా కల్కిపై చర్చ జరుగుతున్నా, ఫ్యాన్స్ ఖుషి అవుతున్నా ప్రభాస్ కి మాత్రం ఇవేవి పట్టవు. పాన్ ఇండియా మూవీ అంటే దేశం మొత్తం తిరిగేస్తారు. అయితే కల్కి ప్రమోషన్ లో ప్రభాస్ పార్టిసిపేషన్ తక్కువే. బుజ్జి రివీల్ ఈవెంట్ లో ముంబై ఫంక్షన్ లో తప్ప మరోసారి కనిపించలేదు. ఇదే సిచ్యువేషన్ లో మరో హీరో ఉంటే కలెక్షన్స్ పెంచుకునేలా ఇంటర్వ్యూస్, సక్సెస్ మీట్స్ తో హోరెత్తిస్తారు. సక్సెస్ క్రెడిట్ సొంతం కావాలని తాపత్రయపడతారు. కల్కి రిలీజ్ అయి 2 వారాలవుతున్నా డార్లింగ్ ఇంతవరకు కనిపించలేదు. ఎవరేమనుకున్నా, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా చివరికి రికార్డ్స్ క్రియేట్ చేసినా ఇవేవి పట్టనట్టు ప్రమోషన్స్ కి దూరంగా ఉండాలన్న కొత్త నిర్ణయాన్ని ఆచరణలో పెడుతున్నాడు ప్రభాస్. ఒక సినిమా పోస్ట్ పోన్ అయితే చాలా సినిమాల రిలీజెస్ ముందుకి వెనక్కి జరగాల్సిందే. దుల్కర్ సల్మాన్ నటిస్తోన్న తెలుగు సినిమా లక్కీ భాస్కర్ రిలీజ్ మరోసారి మారింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో రూపొందిన ఈ మూవీ వచ్చేదెప్పుడో చూసిద్దామా? జనసేన పార్టీ విజయం, అధికారం ఏర్పాటు, మంత్రి కావడంతో 3 నెలల వరకు సెట్స్ పైకి రానని పవన్ చెప్పేశాడు. దీంతో సెప్టెంబర్ 27న రిలీజ్ కావాల్సిన ఓజీ రావడం లేదు. ఇదే డేట్ కు లక్కీ భాస్కర్ ను తీసుకొచ్చారు. అయితే అక్టోబర్ 10న రావాల్సిన దేవర లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. దేవర రాకతో లక్కీ భాస్కర్ కూడా రిలీజ్ డేట్ మార్చుకోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 27న దేవర రావడంతో అదే రోజు రావాల్సిన లక్కీ భాస్కర్ ముందుకు జరిగి సెప్టెంబర్ 7నే థియేటర్స్ లోకి వస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మలయాళ హీరో దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ తమిళ తంబి విజయ్ గోట్ తో పోటీ పడాల్సి వస్తోంది. సెప్టెంబర్ 5న గోట్ రిలీజ్ అవుతోంది. లక్కీ భాస్కర్ తెలుగు, తమిళం, మలయాళంతో పాటు హిందీలో రిలీజ్ అవుతోంది. గోట్ ను కూడా పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు. 2 రోజుల గ్యాప్ లో తమిళ, మలయాళ హీరోలు బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. అద్దరిపోయే హిట్ కొట్టిన నెక్స్ట్ మూవీపై కొందరికి క్లారిటీ లేదు. మరికొందరికి క్లారిటీ ఉన్నా సెట్స్ పైకి రావడం లేదు. సక్సెస్ క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోతున్న ఆ దర్శకులు ఎవరో చూసేద్దామా? హనుమాన్ రిలీజ్ తర్వాత ప్రశాంత్ వర్మ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. క్లైమాక్స్ లో సీక్వెల్ జై హనుమాన్ ను అనౌన్స్ చేయడంతో పాటు 2025లో రిలీజ్ చేస్తామని చెప్పినా ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు. రణ్వీర్ సింగ్ తో రాక్షసుడు సినిమాని అనౌన్స్ చేయడంతో పాటు ఇప్పట్లో లేదని కూడా చెప్పేశారు. బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతను ప్రశాంత్ వర్మకు అప్పచెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమేంతో తెలీదు. వరల్డ్ వైడ్ 350 కోట్లు కలెక్ట్ చేసిన హనుమాన్ దర్శకుడు మెగాఫోన్ ఇప్పట్లో పట్టేటట్టు కనిపించడం లేదు. జై హనుమాన్ మొదలు పెడతాడా, లేదంటే మోక్షజ్ఞ సినిమా తీస్తాడా, ఏది చేసినా క్రేజీ ప్రాజెక్టే అవుతుంది. అది ఎప్పుడో, ఆ సినిమా ఏంటో చూడాలి. మరి ఈ ఏడాది సూపర్ హిట్ ఇచ్చిన టిల్లు స్క్వేర్ దర్శకుడు మల్లిక్ రామ్ నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేటు రాలేదు. 3వ పార్ట్ టిల్లు క్యూబ్ దర్శకుడిగా మల్లిక్ రామ్ కంటిన్యూ అవుతాడో లేదో చూడాలి. ఎందుకంటే డీజే టిల్లును విమల్ కృష్ణ తీస్తే టిల్లు స్క్వేర్ వచ్చేసరికి దర్శకుడు మారి ఆ ప్లేస్ లోకి మల్లిక్ రామ్ వచ్చాడు. మరి టిల్లు క్యూబ్ డైరెక్టర్ ఎవరో చూడాలి. ఫ్లాప్ డైరెక్టర్స్ కి ఛాన్సులు రాలేదంటే ఒక అర్థం ఉంది. హిట్ కొట్టిన దర్శకుల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై క్లారిటీ లేదు. హిట్ పడిన వెంటనే చెక్కులిచ్చే రోజులు పోయాయా, లేదంటే 1కి 10 సార్లు ఆలోచించి దర్శకులు అడుగులేస్తున్నారా? వాచ్ ది స్టోరీ.
2023లో వచ్చిన చిన్న సినిమా బలగం పెద్ద విజయం సాధించింది. కమెడియన్ వేణు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. సినిమాను 1,30,00,000 అమ్మితే 12 కోట్లు వచ్చింది. ఇంత సక్సెస్ చూసినా వేణు ఏడాది దాటినా మెగాఫోన్ పట్టలేదు. బలగం హిట్ తర్వాత వేణు కథ రాసుకుంటున్నట్టుగా ఎక్స్లో పోస్ట్ చేశాడు. నానితో సినిమా దాదాపు కన్ఫర్మ్ అయింది. మరి ఏమైందో ఏమో కానీ నాని వేణు కాంబినేషన్ మాత్రం సెట్స్ పైకి రావడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న సరిపోతా శనివారం సినిమా తర్వాత నాని దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదలకు ఛాన్స్ ఇచ్చాడు. మరోవైపు సాహో ఫేమ్ సుజిత్తో సినిమాను ప్రకటించారు. మరి వేణుతో సినిమా ఉంటుందో లేట్ అవుతుందో చూడాలి. నా సామిరంగతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయమయ్యాడు. తక్కువ టైంలో 3 నెలల్లో సినిమాను పూర్తి చేసి హిట్ కొట్టాడు. మరొకసారి నాగార్జుననే డైరెక్ట్ చేస్తాడన్న టాక్ వచ్చినా ఇంతవరకు ప్రకటించలేదు. నాని మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద స్లోగా మొదలై లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న దర్శకుడు శౌర్య పేరు మరొకసారి వినిపించలేదు. మెగాఫోన్ పట్టకపోయినా సక్సెస్ డైరెక్టర్స్ ఎవరూ ఖాళీగా లేరు. అందరూ కథలు రాసే పనిలో ఉన్నారే కానీ అనౌన్స్ చేయడం లేదు. స్టార్స్ అనే కాదు యంగ్ హీరోలు కూడా ఎవరూ ఖాళీగా లేరు. కథ చెప్పి ఒప్పించడం ఈజీనే కానీ డేట్స్ సంపాదించడమే కష్టం. మరి ఈ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఎప్పుడు మెగాఫోన్ పడతారో చూడాలి. భారతీయుడు 2 తెలుగు తమిళం అన్న తేడా లేకుండా ప్రమోషన్లో గేమ్ చేంజర్ టాపిక్ రావాల్సిందే. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు దర్శకుడు శంకర్. ఎన్ని అప్డేట్స్ ఇచ్చినా రిలీజ్ డేట్ ఎందుకు ప్రకటించడం లేదు? హ్యావ్ ఎ లుక్. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో గేమ్ చేంజర్ టాపిక్ హైలైట్గా నిలిచింది. రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తయిందని 10-15 రోజుల షూటింగ్తో సినిమా ఫినిష్ అవుతుందన్నాడు శంకర్. ఎడిటింగ్ ఓ కొలికి వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ ప్రకటిస్తానని చెప్పడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఎడిటింగ్ ఫైనల్ కట్ పూర్తయ్యాక గేమ్ చేంజర్ రిలీజ్ ప్రకటించడం ఏమిటో మెగా ఫ్యాన్స్ కు అర్థం కావడం లేదు. ఆల్రెడీ రామ్ చరణ్ పార్ట్ పూర్తయింది. మిగిలింది 10 రోజుల షూట్. పెద్ద సినిమాలు అనౌన్స్ చేసిన రోజే రిలీజ్ డేట్ ప్రకటిస్తాయి. సినిమా దాదాపు పూర్తయినా గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ కు నోచుకోవడం లేదు. ఫైనల్ ఎడిటింగ్ చూసుకున్నాక ఏమైనా రీషూట్ చేయాల్సి వస్తే మళ్లీ సెట్స్ పైకి వెళ్లాలన్న ఉద్దేశంతో రిలీజ్ డేట్ ప్రకటించడం లేదా అన్న డౌట్ వస్తోంది. కొద్దో గొప్ప ఆ మధ్య శంకర్ ఇచ్చిన అప్డేట్ తో మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. శంకర్ గేమ్ చేంజర్ ను ఓ పార్ట్ తో సరిపెట్టడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. ఫస్ట్ పార్ట్ ను చూపించడానికే 3 ఏళ్లు వెయిట్ చేయించిన శంకర్ రెండో పార్ట్ కోసం మరో 3 ఏళ్లు తీసుకుంటాడు. ఇలాంటి దర్శకుడి చేతిలో తమ హీరో మరోసారి పడడం అభిమానులకు ఇష్టం లేదు. గేమ్ చేంజర్ పూర్తి చేసిన చెర్రీ త్వరలో బుచ్చిబాబు సినిమాలో జాయిన్ కావడానికి మేక్ ఓవర్ కానున్నాడు. భారతీయుడు 2 ప్రమోషన్ లో మీడియా ఫోకస్ అంతా శంకర్ పైనే. భారతీయుడు 2 గురించి కంటే సైడ్ మ్యాటర్ ముచ్చటే ఎక్కువైపోయింది. అప్పుడెప్పుడో శంకర్ రణ్వీర్ సింగ్ తో అపరిచితుడు హిందీ రీమేక్ అపరిచిత్ మూవీ టాపిక్ వచ్చింది. ఇంతకీ ఈ రీమేక్ ఉందా లేదా? శంకర్ ఏమన్నాడు? వాచ్ ది స్టోరీ. భారతీయుడు 2 సగం కూడా పూర్తి కాకుండానే అనుకున్న బడ్జెట్ దాటిపోయింది. దీంతో శంకర్ నిర్మాణ సంస్థ లైకా మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ కావడంతో సినిమా ఆగిపోయింది. ఇదే టైంలో శంకర్ రణ్వీర్ సింగ్తో అపరిచితుడు రీమేక్ అనౌన్స్ చేశాడు. ఇంతలో అనుకోకుండా గేమ్ చేంజర్ని సెట్స్ పైకి తీసుకొచ్చాడు. అపరిచితుడు హిందీ హీరోగా రణ్వీర్ సింగ్ కు మరోసారి పర్ఫార్మెన్స్ ఛాన్స్ వచ్చిందని ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే శంకర్ ఒకవైపు గేమ్ చేంజర్ చేస్తూ మరోవైపు ఆగిపోయిన భారతీయుడు 2 మళ్లీ మొదలు కావడంతో దర్శకుడు 2 పడవల ప్రయాణం చేశాడు. దీంతో హిందీ అపరిచితుడు వార్తల్లో కూడా లేకుండా పోయింది. భారతీయుడు 2 ప్రమోషన్ లో అపరిచిత్ గురించి అడిగితే హిందీలో అపరిచితుడును రీమేక్ చేద్దామనుకుని అనౌన్స్మెంట్ కూడా ఇచ్చామని, అయితే అపరిచితుడు కంటే పెద్దగా ఏదైనా చేయాలని నిర్మాతలు కోరుతున్నారన్నారు శంకర్. ఏదైనా భారతీయుడు 3 గేమ్ చేంజర్ రిలీజ్ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటామన్నాడు శంకర్. మరి అపరిచిత్ ప్లేస్ లో మరో మూవీ ఉంటుందో లేదో చూడాలి.